అందుకే ఈ విధంగా అయితే కరెక్ట్ మట్టిని గుంజుకుపోవాలి. అది తడి లేనందుకు ఆ విధంగా అయ్యింది. అందుకోసం తడి చేసుకోవాలన్నమాట. కొద్దిగా తడి ఉంటే ఏం కాదు. ఈ విధంగా తడి చేసుకొని ఇలా అయితే మళ్ళీ గుంజుకుపోవాలి. ఇక ఇప్పుడు ఎలా ముయ్యాలో చూడండి మీరు. ఇలా అయితే దగ్గరికి అనుకోవాలన్నమాట. ఇలా ఆ తర్వాత కింది నుంచి అయితే ఒకసారి మళ్ళీ బద్దతో ఇట్లా లేవల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఇట్లా ఆపుకోవాలి మట్టిని. ఇట్లా ఆపుకున్న తర్వాత పైనుంచి ఇట్లా ఈక్వల్గా అయితే ఇట్లా అనుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి. ఇప్పుడు దాన్ని చూడండి ఏ విధంగా మూస్తారో. బద్దతిని వేలుని ఇలా దగ్గర పెట్టి ఈ విధంగా అయితే ఇట్లా మూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ విధంగా అయితే అనుకోవాలి. అట్లా కరెక్ట్గా అనుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత బద్దతో ఇట్లా పైన స్ట్రేట్గా ఇట్లా పెట్టేసేయాలన్నమాట. అప్పుడు ఇది కింద కూర్చోడానికి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. లేకుంటే కింద పడిపోతుంది, కరెక్ట్ కూర్చోదు. ఇక ఈ విధంగా గీత పెట్టుకోవాలి. ఇక స్మూత్గా ఉండడానికి బట్టన్ అయితే